కప్పబోతున్నాడు. నా దేవుడు ధనాకారంలో నుంచి గాలిని నింపుకుని కొరకై ఆయన కప్పబోతున్నాడు. ఆయన పంపే ఆ ధనాకారంలో నుంచి వచ్చిన ఆ గాలి నీకు చీకటిని కలిగించిన చేదుని ముట్టు చెప్పిన ఆ మేఘాన్ని తరిమి కొడుతుంది. ఈ ఆత్మికంగా ఉన్న మేఘం కొన్ని కంటికి కనబడుతుంది. కంటికి ప్రకాశమానమైనటువంటి ఆ సూర్యకాంతిని నువ్వు కలతో చూడగలవు. బాధ్యత నీ గుండె విసిగిపోయి ఉంటావు. కుటుంబ సమస్యల, వ్యక్తిగత అనుభవాల, మేఘాలను పారద్రోలి ఆ సూర్యకాంతిని ప్రకాశింపచేసి ఇంత దీవెనకరమైన వర్షం కురిపించి పంటను పండించిన ఆ సర్వశక్తి గల దేవుడే నీవు నమ్మిన దేవుడు, నీవు ఆరాధించుతున్న దేవుడు, నీవు కొలిచే దేవుడు, నీవు పెట్టే దేవుడు. ఈ రాత్రి ప్రభువా, ఆనాడు మా పితరులకు చేశావు, ఇది ఆనాడు మా ఆత్మీయ తండ్రి బ్రతుకులలో నువ్వు అలాంటి అద్భుతాలు నేను కోరుకుంటున్నాను. నీ ఆత్మను కోరుకోగలిగితే నిశ్చయంగా మా అప్పు తొలగిపోతుంది, వెలుగు నీ వెలువరిస్తుంది, నీ బ్రతుకు ప్రకాశమాడు. ఎందుకు గాలి చేస్తాడు, ఎందుకు గాలి పెట్టుకున్నాడు? మొదటి చెప్పాను, దేవదూత వచ్చింది. ఓ గలలే మనుషులారా, ఎందుకు మీరు ఆశ్చర్యపడుతున్నారు? ఇప్పుడు మీ మధ్యలో నుంచి కొనుక్కోబడుతున్న ఈయనే మరలా మీకు ఇదిగో మీరు యెరూషలేము నుంచి వెళ్ళి మీరు వాగ్దానం చేయబడిన ఆత్మను పొందే అంతవరకు మీకు శక్తి కావాలి. మీరు యూదయ, సమరయ, గలలయ ప్రాంతాలలో నా కొరకై మీరు సాక్షిగా ఉండాలంటే మీకు శక్తి కావాలి.